నమస్తే. నమస్తే. మేడం, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. పెద్దవాళ్ళైతే ఏదో వస్తున్నాయంటే వాళ్ళ ఏజ్ అయిపోతుంది కాబట్టి కామన్‌గా వస్తాయి కాబట్టి వస్తున్నాయి అనుకోవచ్చు. బట్ చిన్నవాళ్ళకి గూడా వస్తున్నాయి మేడం. ఈ మధ్య కాలంలో 30 ఇయర్స్ లోపల వాళ్ళకి కారణాలు ఏమై ఉండొచ్చంటారు? మోకాళ్ళ నొప్పులు మామూలుగా 30 ఇయర్స్ వాళ్ళకే రావడానికి కారణం ఏంటంటే బ్లడ్‌లో ఇంప్యూరిటీస్ పెరిగిపోవడం. ఇంతకు ముందులాగా ఒకప్పుడు ఫాలో అయినట్టుగా ఒక టైమ్ టేబుల్ అంటే ఒక క్రమశిక్షణ ప్రకారం ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ఫాలో అవ్వలేకపోవడం వల్ల ఉండాల్సిన దానికన్నా ఎక్కువ స్థాయిలో రక్తంలో మనకి కెమికల్స్ వచ్చి అంటే టాక్సిన్స్ వచ్చి చేరుతున్నాయి. చాలా మంది నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము, బ్యాడ్ హ్యాబిట్స్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, స్మోకింగ్ ఎక్కువ చేయడము అండ్ బయట ఉన్నటువంటి పొల్యూషన్ కూడా ఎక్కువగా పెరిగిపోయింది. ఇంతకు ముందు కన్నా చూస్తే ఇప్పుడు పొల్యూషన్ మీరు పీల్చుకునే గాలి కూడా చాలా అసిడిక్ గా ఉంటుంది. అన్ని వెహికల్స్ నుండి వచ్చే ప్రతిదీ కూడా మనకి ఎక్కువ అసిడిటీని పెంచుతుంది. అండ్ ఫుడ్ చూసుకున్నట్టయితే అన్ని కూడా మనకి పెస్టిసైడ్ వేసిన ఫుడ్డే ఎక్కువగా తీసుకోవడం వల్ల దానివల్ల కూడా ఎక్కువ యాసిడ్స్ మన బాడీలో చేరడం వల్ల రక్తంలో ఎక్కువ శాతము దాని pH అనేవి చేంజ్ చేసేసి ఎక్కువగా అసిడిటీ అంటే రక్తంలో మార్పులు అనేవి అది చాలా తొందరగా తేవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అండ్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల మనకి ఈ జాయింట్ పెయిన్స్, గౌటీ ఆర్థరైటిస్ అంటారు. దాంట్లో ఏంటి అని అంటే చిన్న చిన్న జాయింట్స్ లో ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అయ్యి తర్వాత పెద్ద జాయింట్స్ లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రక్తంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉంటే అది వస్తుంది. సెకండ్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ పెద్ద పెద్ద జాయింట్స్ లోనే స్టార్ట్ అవుతుంది. అసలు పెయిన్ అయితే సేమ్ అంటే ఏమంటారు తేలు కుట్టినట్టుగా పెయిన్ వస్తుంది, అంత సివియర్ పెయిన్ వస్తుంది అన్నట్టు వాళ్ళకి. దీంట్లో కూడా ఏంటంటే రక్తంలో కొన్ని టాక్సిన్స్ చేరిపోవడం వల్ల వాళ్ళకి బ్లడ్ టెస్ట్ లో కూడా మనకి మీరు చూసే ఉంటారు రుమటాయిడ్ పాజిటివ్ ఉందండి మాకు అని చెప్తారు అనమాట. అంటే రక్తంలో వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఉన్న కొన్ని టాక్సిన్స్ వల్ల వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. వాళ్ళకి మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది ఎక్కువ, అంటే ప్రొద్దున లేవగానే అసలు పట్టేసినట్టు ఉంటాయి. ఎలా అయితే రోబోకి అంతా పట్టేసినట్టు ఉంటుంది కదా, అలా స్టిఫ్నెస్ ఉంటుంది. మార్నింగ్ ఉంటుంది. డే అడ్వాన్స్ అవుతున్న కొద్ది కొంచెం ఆ ఎండ వేడికి వాటికి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం అటు ఇటు అవడం వల్ల ఆ టాక్సిన్స్ మొబిలైజ్ అయ్యి ఫ్రీ అవుతుంది అనమాట. సో అలా ప్రొద్దున్నే మార్నింగ్ స్టిఫ్నెస్ ఉందనుకోండి అది పక్కా రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో అదే ఒకవేళ చిన్న చిన్న జాయింట్స్ లో మనకి బొటనవేలులో చాలా మందికి లావ్ అయిపోవడం, బొటనవేలు రెడ్గా అయిపోవడం, బొటనవేలు ఖాళీది చిన్న నొప్పి రావడం, అది గౌటీ ఆర్థరైటిస్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కూడా రక్తంలో మనకి టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల వస్తాయి. మీరు ఇంతకుముందే అడిగారు కదా రక్తంలో టాక్సిన్స్ పెరిగిపోవడానికి రీజన్ మన ఇరెగ్యులర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ స్టైల్. సో ఈ రెండు చిన్న ఏజ్ లోనే వస్తాయి. ఒక ఏజ్ దానికి ఏజ్ తో సంబంధం లేదు. అండ్ ఎక్కువగా ఇది 30s లో ఉన్న వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం. రుమటాయిడ్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, ఇవన్నీ కూడా 30s 40s లోనే మనకి చాలా మందికి ఉంది. దీనివల్ల ముసలోళ్ళ కన్నా వాళ్ళు ఇంకా దారుణంగా వాళ్ళు అసలు నడవలేకపోతారు, స్టెప్స్ ఎక్కలేకపోతారు. కొందరిలో అయితే ఆ ప్రాబ్లం సీరియస్ గా ఉంటే ఈవెన్ వాళ్ళ పనులు డైలీ యాక్టివిటీ కూడా చేసుకోలేనంత స్టిఫ్నెస్ ఉంటుంది వాళ్ళకి. స్లోగా ఆ బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ బోన్స్ లో కూడా స్ప్రెడ్ అయ్యి అదేమంటారు బోన్స్ అన్ని వంకరగా అయిపోయి అండ్ వాళ్ళు నార్మల్ స్ట్రక్చర్ కూడా వాళ్ళకి డిఫార్మిటీ అంతా అయిపోతుంది. సో అంత లెవెల్లో టాక్సిన్స్ అనేవి బాడీలో వాళ్ళని ప్రాబ్లం కి గురి చేస్తూ ఉంటాయి. మేడం, ఈ ఇంప్యూరిటీ బ్లడ్ ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి? అంటే దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా, లేకపోతే ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నాయి? నార్మల్ గా ఇలా ఎవరికైతే మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుందో వాళ్ళకి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం కదా, వాళ్ళకి ఆముదం చాలా మంచిది, శొంఠి చాలా మంచిది అనమాట. కాబట్టి వాళ్ళు అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే వాళ్ళు ఆకలిస్తే తప్ప తినకూడదు. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవ్వకపోతే తిన్నారనుకోండి అది ఇంకా ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మీకు తెలుసు చాలా మంది లేట్ నైట్స్ తింటూ ఉంటారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెంటనే టిఫిన్ టైంలో టిఫిన్, లంచ్ టైంలో లంచ్, డిన్నర్ టైంలో డిన్నర్. వాళ్ళకి ఆకలితో సంబంధం ఉండదు, జస్ట్ టైం అయింది అంటే తినేస్తూ ఉంటారు. ఈ ఆమవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఇలా తినకూడదు. వాళ్ళు ఏంటి అంటే డైజెషన్ ఆకలి అయ్యేదాకా వెయిట్ చేయాలి. వాళ్ళకి మార్నింగ్ ఆకలి అవ్వలేదు పర్లేదు, మధ్యాహ్నం ఆకలి అవ్వలేదు పర్లేదు, సాయంత్రం ఎప్పుడు బాగా ఆకలి వేస్తే అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు తినాలి. అండ్ తాగినప్పుడల్లా గోరువెచ్చటి వాటర్ తాగుతూ ఉండాలి. అండ్ శొంఠి మరగబెట్టుకొని ఉన్న వాటర్ తాగుతూ ఉంటే వీళ్ళకి డైజెషన్ మంచిగా అయిపోయి వాళ్ళకి నొప్పులు అనేవి ఎక్కువగా ఉండవు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఆముదం వీళ్ళకి చాలా మంచిది. రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఒక 2 to 5 ml ఆముదం కూడా వేడి నీళ్ళలో వేసుకొని తాగి పడుకుంటూ ఉంటే ఆ మార్నింగ్ మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది. కాబట్టి మంచిగా వాళ్ళకి జాయింట్స్ అన్ని కూడా ఫ్రీగా ఉంటాయి. కాకపోతే ఒక నేను చిన్న రెమెడీ చెప్తాను వీళ్ళకి. అంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ మార్నింగ్ ఎక్కువగా ఉండి రుమటాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో మనకు కావాల్సింది ఆముదం గింజలు, శొంఠి, బెల్లం.
సో ఒక ఆముదంని తెచ్చేసుకొని బ్రేక్ చేసుకొని ఆముదం గింజలు ఒక 50 గ్రామ్స్, శొంఠి 50 గ్రామ్స్, బెల్లం 50 గ్రామ్స్ 3 కలుపుకొని ఒక 1 గ్రామ్ 500 mg టు 1 గ్రామ్ మోతాదులో టాబ్లెట్ చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్ దీన్ని లూప్వామ్ వాటర్తో తీసుకోవాలి. మేడం అంటే ఈ మూడింటిని దంచుకోవాలంటారా? ఈ మూడింటిని దంచి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. అది డైలీ మార్నింగ్ 1 వేసుకుంటే వాళ్ళకి ఇంకా ఆ డే మార్నింగ్ స్టిఫ్నెస్ తగ్గిపోయి జాయింట్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి, డైజెషన్ బాగుంటది అండ్ బాడీ కూడా మంచిగా ఉంటది. అంటే పెద్దవాళ్ళకు కూడా పనిచేస్తుంటారు ఇది? ఇది పెద్దవాళ్ళకి నార్మల్ గా మనకి ఆమవాతం ఉన్న అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఎవరైనా అంటే డోస్ చిన్న పిల్లలకైతే కొంచెం తక్కువ, పెద్దవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉంటే అండ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే ఖచ్చితంగా వాళ్ళు మంచి చేంజెస్ మనం క్లినికల్ గా చూసాం. చాలా మంది ఏంటంటే మనం ఒక 6 months మెడిసిన్స్ ఇస్తాం, తర్వాత రెగ్యులర్ గా మెడిసిన్స్ మీద ఉండాలంటే అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మన ఆహార అలవాట్లు చేంజ్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న ఇంట్లో చేసుకోగలిగే వాటిని మనం ఫాలో అవుతూ ఉన్నట్టయితే వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవ్వకుండా ఉంటారు. మేడం ఇంకోటి ఇందాక మీరు చెప్పారు అంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఒకటి అని చెప్పేసి అన్నారు. అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఎందుకు వస్తుంది? డెఫినెట్ గా చాలా మందిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్లనే మనకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఇవన్నీ ఈ ఆమవాతము, గౌటి ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మోషన్ ఫ్రీ ఉన్న వాళ్ళకి కొంచెం మోషన్ లో వెళ్ళిపోతూ ఉంటాయి టాక్సిన్స్. అండ్ ఇంకొకటి చెప్తా, చాలా మంది అనుకుంటారు మోషన్కి వెళ్తే ఇంకా మాకు మోషన్ ఫ్రీగానే ఉంది, మాకు అంటే ఏమంటారు డైజెషన్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో మల పరీక్ష అని కూడా చెప్తామన్నమాట. అంటే మోషన్ అనేది ఎలా ఉంది, కొంతమంది మోషన్ వాటర్లో మునుగుతూ ఉంటుంది, కొంతమంది అంటే వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అలా మోషన్లో అంటే కొన్ని రకాల డిఫరెంట్ సెల్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి మోషన్ టైట్గా ఉంటుంది, కొంతమందికి తినగానే వెంటనే మోషన్ వెళ్తూ ఉంటారు. సో ఇలా మోషన్ అనేది అంటే హెల్దీగా ఉన్నారు అనడానికి కొన్ని ఉంటాయి అన్నమాట. మోషన్ ఎలా ఉండాలి ఏంటి అన్నది అలా ఉంటేనే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు. బట్ చాలా మంది ఏంటంటే మాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు అని చెప్తారు, కానీ వాళ్ళు వెళ్ళడం ఒక 1/2 hour అట్లా వెళ్తారనమాట మోషన్కి. అలా కాకుండా మోషన్ అనేది వెళ్ళగానే ఫ్రీగా రావాలి అండ్ అది గట్టిగా ఉండకూడదు, నార్మల్గా వాటర్లో ఫ్లోట్ అవ్వకూడదు, తినగానే మళ్ళీ వెళ్ళాలి అన్నట్టుగా కూడా అనిపించకూడదు. ఇలా ఉన్నప్పుడు అది హెల్దీగా ఉన్న సిమ్టమ్ అని చెప్తాం. అండ్ ఎవరైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకి మోషన్ అవ్వదు కాబట్టి లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ అవ్వడానికే మనకి యూరిన్ అండ్ మోషన్, స్వెట్ ఈ మూడిటి ద్వారానే కదా మన టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళేది. బట్ కాన్స్టిపేషన్ లో అవి వెళ్ళవు కాబట్టి అవి రక్తంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని స్లోగా పెంచి మనకి ఇలాంటి పెయిన్స్ ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. నిజంగా మేడం ఈరోజు అసలు కాన్స్టిపేషన్ కి అంటే మోకాళ్ళ నొప్పులకి ఉన్న దగ్గర సంబంధాన్ని కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. అట్ ద సేమ్ టైమ్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ బయటపడడానికి హోమ్ రెమెడీ బెస్ట్ హోమ్ రెమెడీ నేను కంపల్సరీ అనుకుంటున్నాను. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ పాటించి వాళ్ళకున్న మోకాళ్ళ నొప్పుల నుంచి ప్రాబ్లమ్స్ బయటపడతారని ఆశిద్దాం మేడం. సో ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.